అప్పుడు అగస్టీన్ వెనక్కి తిరిగి నువ్వే కానీ నేను కాదు, నా ప్రభు నా జీవితాన్ని మార్చేశాడు. చప్పటి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయనకి లోకం ఇచ్చిన సర్టిఫికెట్ లేకపోతే ప్రజలు ఏమన్నారంటే పరిశుద్ధ అగస్టీన్. ఒకప్పుడు పాపే, ఒకప్పుడు బంధకాల్లో ఉన్నవాడే, ఒకప్పుడు తాగుబోతే, ఒకప్పుడు వ్యభిచారే, ఒకప్పుడు లోక సంబంధంగా బతికిన వాడే. కానీ ఎప్పుడైతే దేవునికి తన జీవితం ఇచ్చాడో ఆ దేవుడు ఆయన ఎలా చేసేసాడండి, తనెంత పరిశుద్ధుడో ఆయనంత పరిశుద్ధుడిగా మార్చేశాడు. చప్పటి దేవునికి స్తోత్రం. తల్లి ఎంతో సంతోషించింది. ఈరోజు ప్రియులరా, అగస్టీను చేసిన సేవ అంతా ఎంత కాదు. ఎంతోమంది జీవితాలను వెలిగించడానికి ఆయన జీవితాన్ని అప్పగించుకొని దేవుని కొరకు బ్రతికి కడవరకు దేవునికి నమ్మకంగా బతికి అనేకుల్ని రక్షణ మార్గంలో నడిపించాడు. చప్పటి కూడా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు క్రిస్మస్ దినాన మన జీవితాలు ప్రభువుకు కావాలి. తెలుసో తెలియకో పడిపోయినా, లోక సంబంధిగా మారిపోయినా ఈరోజు ప్రభు దగ్గర ప్రార్థన చేసి వింటున్నారా, నిర్లక్ష్యం ఉంటే ఏం చేయలేం. నా బాధ్యత చెప్పటమే. స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ప్రభువుకు అప్పగించుకొని ఎవరైతే జీవితాలు పరిశుద్ధపరుచుకొని యథార్థంగా మోకరిల్లి ప్రభు దగ్గర ఉన్నట్టుగా చెప్పి వారి జీవితాలు ఆయన సన్నిధిలో ఒప్పుకొని, ప్రభువా ఇదిగో మా జీవితాలు నీ చేతిలో పెడుతున్నా, నన్ను ఈ ప్రేమ తెలుసుకున్నా, నీ క్షమాపణ తెలుసుకున్నా, నా జీవితాన్ని పరిశుద్ధపరిచి నీ కొరకు వాడుకో ప్రభువా అని ప్రార్థన చేస్తే దేవుడు చేతిలో తీసుకుంటాడు. హల్లెలూయా. ఒకవేళ కుటుంబంలో ఇంకా ఎవరైనా మారలేదేమో, ఏం భయం అవసరంలా, ఒక్కరు కూడా మిస్ అవ్వరు. చెప్తున్నాగా, స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒక్కరు కూడా మిస్ అవ్వరు. నువ్వు యథార్థంగా ప్రార్థన చేస్తే, దేవుని దగ్గర హృదయపూర్వకంగా పశ్చాత్తాపడి, లోపల ఎలా ఉన్నామో బయట ఎలా ఉండడానికి జీవితాన్ని పరిశుద్ధపరచుకొని ప్రభువు దగ్గర భక్తి చేస్తే ఖచ్చితంగా ఎవరిని ఎట్ట మార్చాలో అట్ట మారుస్తాడు ఆయన. ఆమేన్ చెప్పండి. మరి ఇక్కడ నిలబడ్డా నేనేమైనా పరిశుద్ధున్నా, మనమేమైనా పెద్దోళ్ళమా? ఎట్ట కొట్టాలో అట్ట కొట్టాడు. హల్లెలూయా. ఎట్ట కొట్టాలో అట్ట కొట్టే దిక్కు దివాన్ అంటారే, అట్ట అయిపోయిన జీవితం. ఆఖరికి ఎత్తుక్కోవాల్సి వచ్చింది, ప్రభువా నీవే కావాలి, లేకపోతే సావే మేలు, నువ్వన్నా కావాలి సావన్నా రావాలి అని వెతుక్కుంటానికి నా హృదయాన్ని బాగు చేసి నా జీవితాన్ని ఇదిగో మరొక వ్యక్తిగా మార్చేశాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా స్తోత్రం. చెప్పండి గట్టిగా. ఒకసారి ఒక ఆయన నెపోలియన్ సైన్యంలో ఉన్నాడంట. ఇక ముగిస్తున్నాడండి. స్తోత్రం. మూసేసా సంతోషంగా స్తోత్రం చెప్పండి. నెపోలియన్ అనే ఆయన గొప్ప సైన్యాధిపతి. తన దేశం తరపున సైన్యాన్ని సిద్ధపరిచాడు. ఏంటండి సర్దేశాన్ని అంటే మీరు కూడా సర్దేస్తున్నారా? ఒక్కటేనండి. హల్లెలూయా. బయట గడియ స్తోత్రం. ఆయన గొప్ప సైన్యాన్ని సిద్ధపరిచాడు, రోషం గలవారు. అయితే ఏ దేశం మీదకి వెళ్ళినా యుద్ధం వీళ్ళదే, జయం వీళ్ళదే. ఎక్కడికి వెళ్ళినా జయం పొందుతున్నారు. నెపోలియన్ పిలిచి సైనికులను పిలిచాయా, ఇలాగ జయం రావడానికి కారణం ఎవరు అని అడిగాడు. అప్పుడు చెప్పాడు, అయ్యా ఒకడున్నాడయ్యా, ఎలాంటి మనుషులైనా ఎలాంటి పరిస్థితి అయినా శత్రువు అనగానే ముందు అడిగేస్తుంది ఆయనే. ధైర్యంగా అడిగేస్తున్నాడు. ఆయన చూసి మేము ధైర్యంగా వెళ్తున్నాం, ఖచ్చితంగా ఆ యుద్ధంలో గెలుస్తున్నాం అని చెప్పాడు. పలానవాడు అని చెప్తా ఉంటే, అవునా ఎవరయ్యా ఆ వ్యక్తి, ఏంటి ఆ పరిస్థితి అంటే, కానీ రాజు గారు ఈ నెపోలియన్ అన్నాడు, అయ్యగారు ఆయన మంచి వ్యక్తి, ధైర్యం గలవాడు, చావుకు తెగబడి మన దేశం కొరకు పోరాడుతున్న వ్యక్తి, కానీ అనారోగ్యంతో బాధపడుతున్నాడు, ఆయనకి ఏదో వ్యాధి బాధపడుతున్నాడు. అంటే అరే మన సైన్యంలో అలాంటి ఉన్న వాడిని బాగు చేసుకోవాలి, అంత డబ్బులైనా పర్లేదు, వాడిని పిలిపించండి, బాగు చేపిద్దాం అన్నాడు. సరే తీసుకెళ్లారండి. వచ్చాడు. ఆయన దగ్గుతా బలహీనంగా ఉన్నాడు. ఇప్పుడు ఈ బలహీనుడి వల్ల మనం జయం పొందుతుంది, ధైర్యంగా వెళ్తుంది, ఇతరేనా? అవునండి అని అంటే సరే అని అతనికి ట్రీట్మెంట్ చేయించి మంచి ఆరోగ్యం పొందుకున్నాడు. ఆరోగ్యం పొందుకున్న తర్వాత వివాహం కూడా చేశాడు. ఎవరు? నెపోలియన్ గారు వివాహం కూడా చేశాడు. ఎందుకంటే దేశం తరపు ఉన్నాడు కదా. వివాహం చేసి ఆరోగ్యం ఇచ్చి కుటుంబ వ్యవస్థ, పిల్లలు కూడా పుట్టారు. అమ్మయ్య, నా కొరకు ఒకడు తయారయ్యాడు, నా దేశం లేకపోతే నా కొరకు ఒకడు బతుకుతున్నాడు అని వాడు ఇంకా బాగుపడ్డాడు కదా, ఇక నా కొరకు నిలబడతాడు అని. ఒకసారి సైన్యం వెళ్ళారు, ఓడిపోయారు. రెండోసారి వెళ్ళారు, ఓడిపోయారు. స్తోత్రం చెప్పండి. మళ్ళొకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఓడిపోయారు.
ఈయన నెపోలియన్ పిలిచి, ఏంట్రా ఎందుకు ఓడిపోతున్నారు, పలానోడు ఉండాలి కదరా, ఏమైంది? స్తోత్రం. ఉన్నాడా? పలానోడు వల్ల గెలుస్తున్నా ఉన్నారు కదా, వాడు ఏమయ్యాడురా, ఏంటి వాడు ఉన్నా కానీ ఓడిపోతున్నాడండి. అసలు ఆయన వల్లే ఓడిపోతున్నాం అంటున్నారు. ఎందుకు తెలుసా? యుద్ధం అంటే ఇదివరకు ముందుకెళ్ళేవాడు, యుద్ధం అంటే ముందుకు అందరిని ప్రోత్సహించి వెళ్ళేవాడు. ఇప్పుడు ఆడి వల్ల నలుగురు భయపడి చెప్తున్నారు. ఎందుకని? బాగుపడ్డాడు కదా. హల్లెలూయా చెప్పండి అండి. బాగుపడ్డాడు కదా, వెళ్దామంటే అమ్మో నాకేమైనా అయిపోతానేమో, చచ్చిపోతానేమో, నేను చచ్చిపోతే నా భార్య బిడ్డలు ఏమైపోతారో, నా పరిస్థితి ఏంటో, మరి నా వారేమవుతారో అని వెనక్కి 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 వెళ్ళి ఈ వెనక్కి వెళ్ళేవాడు నలుగురు వెనక్కి తీసుకెళ్తాడు. అందువల్ల ఏమైంది? ఓటమి పాలవుతున్నాడు. వాడిని పిలిచి అడిగారు, రే బాబు, నువ్వు వ్యాధితో ఉన్నప్పుడు నువ్వు బాగుపడితే, నీకు ఒక కుటుంబం కలిగి ఉంటే, ఇంకా నాకు కృతజ్ఞత కలిగి బ్రతుకుతావు అనుకుంటే, ఇంకా నువ్వు రోషం కలిగి నా కొరకు ప్రాణప్రదంగా బ్రతుకుతావు అనుకుంటే, నువ్వేందిరా బాబు అవమానంగా తయారయ్యావంటే, ఒకప్పుడు అంటే అండి ఎటు సత్తనంగా, స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎటు సావాలి కదా, ఎటు ఎప్పుడైనా పోయేదే. కానీ ఇప్పుడంటే సావు అంటే భయం అయిపోయింది. ఎందుకని? నా భార్య ఉంది, నాకు ఆరోగ్యం ఉంది, నాకు జీవితం ఉంది, మళ్ళా నాకు వెనక ముందు ఉన్నారు, ఇవన్నీ చూసి నేను వెళ్తే ఏమైద్దో. స్తోత్రం చెప్పండి. అప్పుడు ఆయన అనుకున్నాడు, నెపోలియన్ అనవసరంగా వీడిని బాగు చేయించారా. హల్లెలూయా. ఈరోజు మనల్ని చూసి దేవుడు, ఒక్క మాటేనండి, ఈరోజు మనల్ని చూసి దేవుడు అనవసరంగా వీడిని రక్షించారు, అనవసరంగా వీడి కొరకు ఇంత సమయం ఖర్చు పెట్టారు, అనవసరంగా ఈమె కొరకు ఇంత బాధలు పడ్డా, అనవసరంగా వీరికిచ్చే సమయం ఇంకొకరికి ఇచ్చుంటే, వీరికిచ్చే అవకాశాలు ఇంకొకరికి ఇచ్చుంటే, వీరి జీవితంలో చేసిన అద్భుతాలు ఇంకొకరితో మందికి చేసుంటే, వీరు నా కోసం బతికే వాళ్ళేమో. కష్టంలో నేను కావాలని నా దగ్గరికి వచ్చారు, అన్నీ సమృద్ధి రాగానే, కొత్త గొప్ప జీవితం బాగుపడగానే ఇక దేవుడు లేదు, దేవుని రాజ్యము లేదు అన్నట్టుగా నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారని ఈరోజు దేవుడు బాధపడతాడేమో. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా.